డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరిగే రైల్వే గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో కార్మికులందరూ వీల్ గుర్తుపై సీరియల్ నెంబర్ 4పై ఓటు వేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ను గెలిపించాలని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి పీకే పర్సహాని కోరారు. విశాఖలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డివిజనల్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావుతో కలిసి యూనియన్ సాధించిన విజయాలను వివరించారు. 2013లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో శ్రామిక్ యూనియన్ 47% ఓటింగ్తో నెంబర్ 1 యూనియన్ గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. డివిజనల్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉద్యోగుల సంక్షేమానికి చేయాల్సిన ఎన్నో పనులు రైల్వే శాఖ నుంచి పొందాలంటే శ్రామిక్ యూనియన్ ను గెలిపించాలన్నారు. हम लोग का दिसंबर 4, 5 को और 6 तारीख को सीक्रेट बैलेट इलेक्शन होने जा रहा है, जिसमें रिकॉग्निशन मेंबरशिप का इलेक्शन है। तो इसमें जो मुद्दा अभी है, हम लोग 2013 में नंबर 1 यूनियन के नाते 47% वोट हमको मिला था। अभी 35% वोट जो रखेगा इसको रिकॉग्निशन मिलेगा। और लास्ट 2013 में कांग्रेस 30.68 वोट रख के, या जो पूल वोट का 35.47 वोट रख के जस्ट 161 वोट में इनका रिकॉग्निशन था। अभी हमारा कॉमरेड चारों तरफ हम लोग काम कर रहे हैं, और जो नेशनल इशू है, लोकल इशू है, जो हम लोग का अचीवमेंट है, इसको बोलने का काम किया। सेवरल रेफरल हॉस्पिटल हम लोग कराया, स्टेशन मास्टर का ओटी कराया। जो नया नया सेक्शन सैंक्शन हुआ, इनके लिए स्टेशन मास्टर लोग के लिए वो पोस्ट सैंक्शन कराना है, और इनको 8 घंटा ड्यूटी कराना है। बीजी सेक्शन में 3 स्टेशन मास्टर या नहीं तो डबल स्टेशन मास्टर देना है। ट्रैक मेंटेनर को 42 ग्रेड पे देना है। टोकन पोर्टर को 5 ग्रेड करना है। और लोको पायलट, मेल एक्सप्रेस, ट्रेन मैनेजर्स, इन लोग का 46 ग्रेड पे से शुरू करना है, और असिस्टेंट लोको पायलट को 42 ग्रेड पे करना है। और बाकी आपका टोकन पोर्टर, सिग्नल स्टाफ, टीआरडी स्टाफ, इलेक्ट्रिकल स्टाफ, सीएनडब्ल्यू स्टाफ, ये सबके लिए रिक्शा अलाउंस करना है। मेरा बोलने का मतलब यही है कि ये सब डिसीजन हो चुका है, बाकी गवर्नमेंट का ऑर्डर बाकी है। ఈ సందర్భంగా యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారంలో 1974 బోనస్ స్ట్రైక్ నుంచి ఇటీవల కాలంలో పెన్షన్ గ్యారంటీ సాధించేంత వరకు పర్సహాని నాయకత్వంలో చేసిన పోరాటం ఎనలేనిదన్నారు. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగనున్న రైల్వేలలో జరగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల కోసం ప్రచార నిమిత్తమై ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ చేసిన పోరాటాలు, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, ఎర్రజెండా యూనియన్ కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఎన్నింటినో సాధించడం జరిగింది. సాధించిన విజయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నప్పటికీ ప్రజెంట్ నడుస్తున్న కష్టకాలంలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎర్రజెండా యూనియన్ మాత్రమే శ్రామికులకు అండగా నిలబడుతుంది అని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుస్తూ, డిసెంబర్ 4, 5, 6 తారీఖులో జరగనున్న ఎలక్షన్స్లో కార్మికులందరూ కూడా వీల్ గుర్తుపై సీరియల్ నెంబర్ 4పై ఓటు వేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. రైల్వే కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో 1974 బోనస్ స్ట్రైక్ నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన గ్యారంటీడ్ పెన్షన్ సాధించడం వరకు ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కామ్రేడ్ పట్సాని గారి నాయకత్వంలో చేసిన పోరాటం కార్మికులు ఎవరు కూడా మర్చిపోలేరు. కాబట్టి రాబోయే ఎన్నికలలో ఘన విజయాన్ని అందించి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కి మళ్ళీ గుర్తింపు తీసుకొస్తారని, మరింతగా కార్మికుల కోసం పోరాడే శక్తిని ఇస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.